ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఈరోజు మనం విరాట్ కోహ్లీని అవుట్లైన్ డ్రా చేయబోతున్నాం. దానికి ముందు మనం ఇటువంటి ఒక డబ్బా గీసుకోవాలి. ఈ డబ్బా ఇదేమో 7 ఉంటాయి. 1 2 3 4 5 6 7 7 ఈ 5 ఉంటాయి. 1 2 3 4 5. ఒక్కొక్క గ్రిడ్ వచ్చేసి లెంత్ 2 సెంటీమీటర్స్ గీసుకున్నాం. దాని ప్రకారం మీరు ఒక డబ్బా గీసుకోండి, బాక్స్ గీసుకోండి. మనం ఇప్పుడు అవుట్లైన్ డ్రా చేసి ఒక్కొక్కటి చెప్తా, వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్. గైస్, ఇప్పుడు మనం అవుట్లైన్ డ్రా చేద్దాం. పైన మీకు రిఫరెన్స్ ఫోటో కూడా కనిపించి ఉంటుంది, దాన్ని చూసుకుంటూ డ్రా చేయండి. మనం ఫస్ట్ నోస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలాంటి రిఫరెన్స్ ఫోటోకి మనం నోస్ నుంచే స్టార్ట్ చేయాలి. సో జనరల్గా నేను ఐస్ నుంచి స్టార్ట్ చేస్తా, కానీ ఇప్పుడు రిఫరెన్స్ ఫోటో కరెక్ట్ సెంటర్లో ఉంది కాబట్టి నోస్ నుంచి స్టార్ట్ చేశాను. స్ట్రేట్ ఉంది ఫోటో, సో నేను సెంటర్ నుంచి నోస్ నుంచి స్టార్ట్ చేశాను. నోస్ సేమ్ మనం రిఫరెన్స్ ఫోటో ఎలా ఉందో అలానే గ్రిడ్ మీద నుంచి డ్రా చేయొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫోటో ఎలా ఉందో అలా డ్రా చేస్తున్నా, చూడొచ్చు. మీరు ఇవి వీడియో చూసుకుంటే అవుట్లైన్ ఈజీగా డ్రా చేయొచ్చు. కావాలంటే స్లో మోషన్లో పెట్టుకుని డ్రా చేయొచ్చు ఈజీగా. ఫ్రీ హ్యాండ్ కూడా డ్రా చేయొచ్చు, కానీ ఫ్రీ హ్యాండ్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో గ్రిడ్ మెథడ్ కొంచెం ఈజీగా ఉంటుంది బిగినర్స్ కోసం. నేను కూడా ఒక బిగినర్ కాబట్టి నేను ఒక గ్రిడ్ మెథడ్నే ఎక్కువ యూజ్ చేస్తాను. అవుట్లైన్ మొత్తం దాన్ని చూసుకుంటూ డ్రా చేయొచ్చు. అవుట్లైన్ కొంచెం పర్ఫెక్ట్, ఒక అవుట్లైన్ కనుక పర్ఫెక్ట్ వస్తే ఖచ్చితంగా మొత్తం పర్ఫెక్ట్ వస్తుంది. నోస్ ఇక్కడ నాస్ట్రిల్స్ చూడొచ్చు, నాస్ట్రిల్స్ కూడా బాగా వస్తుంది. విరాట్ కోహ్లీ నాస్ట్రిల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి పెద్దగా. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ డ్రా చేద్దాం. కరెక్ట్ సెంటర్ ఆ లైన్ సెంటర్ పెట్టుకుని ఒక పాయింట్ పెట్టుకుని మనం డ్రా చేయొచ్చు ఈజీగా. అంతే, ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ఈజీ అవుతుంది. ఫస్ట్ డ్రాయింగ్ కొంచెం బాగా ఎంత చెండాలంగా ఉంటారో అంత చెండాలంగా వచ్చింది. ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఒక 20-30 డ్రాయింగ్స్ చేసినాం అనుకోండి, ఈజీ అయిపోతుంది. గ్రిడ్ మెథడ్ ఈజీ ఉంటుంది. ఫ్రీ హ్యాండ్ కూడా అంతే, ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఫ్రీ హ్యాండ్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ ఉంటుంది. కానీ లెఫ్ట్ ఐ పైన లైన్ డ్రా చేసుకోవచ్చు. చూడండి ఈ వీడియో. ఐబాల్ ఇప్పుడు మనం డ్రా చేస్తున్నాం. ఐబాల్ లోపల డ్రా చేస్తాం. కొంచెం క్రాస్ అయినట్టు అనిపిస్తుంది, కానీ మనం షేడింగ్ టైంలో కరెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటివి పోతే. నెక్స్ట్ పైన ఐబ్రోస్ కూడా సేమ్ గ్రిడ్ మెథడ్ నుంచి చూసుకుంటూ డ్రా చేయొచ్చు ఈజీగా. ఇది చూడొచ్చు, పైన రిఫరెన్స్ ఫోటో కూడా ఉంది. కామెంట్ చేయండి ఒకవేళ సరిగ్గా వస్తే, సరిగ్గా రాకపోతే కామెంట్ చేయండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకుందాం. రైట్ ఐ సేమ్ అంతే, గ్రిడ్ మెథడ్ నుంచి చూసుకుంటూ మనం డ్రా చేయొచ్చు. ఫోన్లో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోలో గ్రిడ్ మెథడ్గా బాక్స్ షేప్లో ఒక ఫోటో ఉంటుంది. గ్రిడ్ మెథడ్ అది విరాట్ కోహ్లీ ఫేస్ మీద నుంచి డ్రా చేయొచ్చు ఈజీగా. ఫ్రీ హ్యాండ్ అయితే కొంచెం డీటెయిలింగ్ అంతా ఈజీగా ఉండదు, కానీ గ్రిడ్ మెథడ్ అయితే ఈజీగా ఉంటుంది గైస్. ఇదే ఫాలో కండి ఒకవేళ మీరు బిగినర్స్ కాకపోతే అసలు ఈ వీడియో చూడకండి. మీరు చూడరు కాబట్టి, మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి. న్యూ లర్నర్స్కి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇదే వీడియో శుభ్రం దగ్గర కూడా చేశాడు, నేను అది చేస్తున్నా. కానీ డ్రా చేసి మాత్రం నేనే ఒక రిఫరెన్స్ ఫోటో శుభ్రం దగ్గర నుంచి తీసుకున్నా. దగ్గర నుంచి అంటే డిస్క్రిప్షన్లో పెడితే తీసుకున్నా. మీరు కూడా ఫోటో కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి, శుభం దగ్గర కానీ వీడియోలో. బయట బాగా బండ్లు వెళ్తున్నాయి కదా, డిస్టర్బెన్స్ అవుతుంది. సారీ గైస్, దానికోసం డిస్టర్బెన్స్, సారీ. ఇప్పుడు మనం మీసం కూడా అంతే సేమ్
ఎట్లుందో అట్లా డ్రా చేయొచ్చు. కొంచెం మీసం కూడా ఇక్కడ కొంచెం క్రాస్ పోయింది, మనం షేడింగ్ టైంలో కరెక్ట్ చేసుకోవచ్చు. చేద్దాం. లిప్స్ కూడా అంతే, గ్రిడ్ మెథడ్ నుంచి చూసుకుంటూ రావచ్చు. అంత హార్డ్ ఏమి ఉండదు కానీ ఈజీ ఉంటుంది. ఇక్కడ బియర్డ్ సేమ్ చూడండి, బైక్స్ వెళ్తున్నాయి. సారీ ఫర్ దట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియో చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అంతే. ఇక లాస్ట్ హెయిర్ కూడా అంతే డ్రా చేయొచ్చు ఈజీగానే. హెయిర్ మనం అవుట్లైన్ డ్రా చేసినామంటే ఈజీ ఉంటుంది. కొంచెం క్రాస్ పోయింది, మనం షేడింగ్ టైంలో సరి చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.